ప్లాన్తో ఇంకో ఫులిష్ రోబోని కనిపెట్టాడో ఏమో. వీరెవరు? చనిపోయారే ఏఆర్డి లీడర్ బోరా, వారి కొడుకు దీనేంద్ర బోరా, సైంటిస్ట్. వీరు ఏఆర్డీలో సీనియర్ డైరెక్టర్గా ఉంటున్నారు. సార్, సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన ఆ రోజు ఇన్సాట్ 3D వెదర్ శాటిలైట్ నుంచి జీసాట్ 16 కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి లభించిన డేటా విజువలైజేషన్. ఇక్కడ చుక్కల చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్. ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగున పడుతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. సార్, సెల్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు, అంటే సీ లెవెల్ నుంచి 10 కిలోమీటర్లు దాటలేదు. దూరం చూశారంటే చెన్నై నుంచి 200 కిలోమీటర్ల రేడియస్ దాటిపోలేదు. ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అని కనపడకుండా పోయాయి. 4 ఫోర్సెస్ మనకు తెలుసు: గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్. మొబైల్ ఫోన్స్ ని మాత్రమే ఆకర్షించడం ఈ 4 వల్ల కాదు. ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ. ఈ షాప్ లో ఉన్న ఫోన్స్ అన్ని అద్దాలు పాలు కొట్టుకొని మరీ ఎగిరిపోయాయంట్రా. కంటైనర్ లారీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందయ్యా? గోవింద, ఇంకా ఆంధ్ర బోర్డర్ కూడా బండి దాటలేదా? ఇదిగో తెల్లారితే సేల్స్ అని ప్రకటన కూడా ఇచ్చానయ్యా. ఊళ్ళో ఒక్కడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు. తెల్లారుజాము నుంచే వరదల తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచుంటారయ్యా. తెల్లారి నుంచి నువ్వు ఇదే కోతకొస్తున్నావు. ఏంటన్నా అట్లుంటుందని ఆ సౌండ్? ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఇట్టాగే ఉంటున్నాయిరా. అన్నా అన్నా అన్నా, లోపల ఎవరో గుణపంతో గుచ్చుతున్నారన్నా. లోపల ఉంది సెల్ ఫోన్స్ లోనే కదరా. లోడ్ రాగానే ఇంటికో ఫోన్ చేయి. అలాగే సార్. రేపొద్దున పోలీస్ ప్రొటెక్షన్ కి చెప్పావుగా? డబ్బులు ఇచ్చాను సార్, పొద్దున్న 5 వచ్చేస్తారు. సరే సార్, రేపు సేల్ చేసే సెల్ ఫోన్స్ కూడా ఎగిరిపోతే మనకేదో చేటు కాలం మొదలైందని అర్థం. మనకు మాత్రమే కాదు, ఊరికి కూడా. మాతా మధుర మీనాక్షి, అందరినీ చల్లగా చూడమ్మా. అయ్యో, ఏంటా సౌండ్? సార్, లోడ్ వచ్చింది సార్. ఎవర్రా నువ్వు? రామూర్తిని సార్. లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పమన్నారుగా, వచ్చింది సార్. ఎక్కడ్రా? మీ ఇంటికే సార్.
హలో సార్. కమిషనర్ రాజేంద్ర ఆస్క్డ్ మీ టు కమ్ హియర్. ప్లీజ్ కమింగ్. జయంత్ కుమార్ మర్డర్లో హ్యూమన్ ప్రెజెన్స్ ఉన్నట్టు ఏ అనవాళ్లు లేవు. చనిపోయింది ఓ సెల్ ఫోన్ మర్చెంట్ కావడం వల్ల కరెంట్ ఇష్యూకి ఏదైనా క్లూ దొరకచ్చని మిమ్మల్ని రమ్మన్నారు. ఆయన ఫ్యామిలీ అంతా గుడికెళ్లారు. ఆయన ఒంటరిగానే ఉన్నారు. పనివాళ్ళకి ఏం తెలీదు. ఓ ఫింగర్ ప్రింట్ కానీ ఫుట్ ప్రింట్ కానీ ఏవీ లేవు. పేలిపోయినట్టు బాడీ అంతా ముక్కలు ముక్కలయ్యింది. కానీ ఎక్స్ప్లోజివ్స్ కి సంబంధించిన ఏ దాఖలాలు లేవు. సాత్వికాలో ఈరోజు సెల్ ఫోన్ సేల్స్ అని పెద్దగా ప్రకటన కూడా చేయించారు. లోడ్ తెచ్చే కంటైనర్ ఏమో యాక్సిడెంటే పల్టీలు కొట్టి పడిపోయింది. అందులో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కనిపించకుండా పోయాయి. అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండటం ఎవరికో ఎందుకో నచ్చలేదు. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ లోని సిలికాన్ ఎనామల్ అండ్ పాలికార్బనేట్ డస్ట్. డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డేట్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డవి. జయంత్ కుమార్ ని చంపింది సెల్ ఫోన్స్ అనంటే నమ్ముతారా? సెల్ ఫోన్స్ చంపటమా? ఏంటి సార్ మీరనేది? కనపడకుండా పోయిన సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి. డాట్. సనా, ఇక్కడ సెల్ ఫోన్లన్నీ మాయమైపోతున్నాయని నీకు ఈ పాటికి తెలిసే ఉంటుందనుకుంటాను. అవి ఏమైపోయాయో కనిపెట్టడానికి నా పాత ఫోన్ లో ట్రాకర్ ఫిక్స్ చేసి యాక్టివేట్ చేశాను. అబ్బే కాదు సనా, ఆ రోజు నేను నీకు ముద్దిస్తుండగా ఫోన్ ఎగిరిపోయింది. అందుకే ఇప్పుడు ఇద్దామని. ఫోన్ ఎంగేజ్ గా ఉంది సనా. షీఈస్ జస్ట్ లైక్ ఎ ల్యాప్టాప్. యా యాపిల్ ల్యాప్టాప్ అన్నే ఒడిలో పెట్టుకొని వెళ్ళరిగేలా నిన్నే. అబ్బా విసిగించకు సనా, ఈ ఫోన్ కూడా ఎగిరిపోతుంది. ఎగిరిపోతే ఎంత నువ్వు ఎక్కువ సినిమాలు చూస్తావు. లీలా, యాక్టివేట్ EMR. ఇదేటి బాంబుల కోసం ఎదుగుతున్నారా ఏంటి? యు సెర్చ్ దట్ సైడ్. ఓకే బాస్.
థ్యాంక్స్ వెన్నెలా. ల్యాప్టాప్కి ఎందుకు థ్యాంక్స్? సార్ ఈ విషయమే లోపల మాట్లాడుతున్నారు. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. మనసులో వచ్చారు. అదో పెద్ద లొల్లి కేసే. రండి సార్, నమస్కారం. ఉన్నారా? ఉన్నారు జీ, వెళ్ళండి జీ. 2G తర్వాత మాట్లాడతాం. కూర్చోండి. ఈ గౌరవానికి లోట్లేదు. ఏం చేస్తున్నారు మీరు? అసలు సర్కారు ఉన్నట్టా లేనట్టా? లుక్ మిస్టర్ లుల్లా, గవర్నమెంట్ దైవం ఒకటే. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కానీ కానుకలు మాత్రం చేయి చాచి అడుగుతారుగా. మా సెల్ ఫోన్ టవర్స్ ఒక్కటి లేకుండా నాశనం అయ్యాయి. అన్ని మైక్రోవేవ్ ఎమిటర్స్ పీకి పారేసింది. మీవి మాత్రమే కాదండి, మిగతా నెట్వర్క్స్ మైక్రోవేవ్ ఎమిటర్స్ కూడా చెడగొట్టింది.